మొత్తం రాత్రి అంతా వర్షం వచ్చి మొత్తం పత్తి చేనులు మొత్తం వాటర్ ఉండిపోయినాయి. మొత్తం చేను మొత్తం వాటర్ ఉండిపోయింది. కింద కాయలన్నీ మురిగిపోతాయి. ఇగో ఈ విధంగా నల్లగా అయిపోయింది కాయ. ఈ పత్తి ఏమిటి పనికిరాదు. ఇగో వర్షం నీళ్ళు ఆగడం వల్ల పత్తి చేనుల ఆకులన్నీ ఇట్లా మురిగిపోయి తర్వాత నెక్స్ట్ ఈ కాయలు మురిగిపోతాయి. నెక్స్ట్ ఈ కాయలు నల్లగా అయిపోయి ఇట్లా నల్లగా అయిపోయి పత్తి గొగ్గి పత్తి దాకా వలుగుతుంది. ఇగో ఈ పత్తి ఏం పనికిరాదు. నాట్ యూజ్డ్ కాటన్. ఇట్లా వర్షం వచ్చి పత్తి చేనులో మొత్తం వాటర్ ఆగితే ఇట్లా అయిపోతుంది. కాలువలు తీస్తున్న పోనీకే వాటర్ మొత్తం పోనీకే. ఇంకెక్కువ ఉండే కాలువ తీసినందుకు పోయింది వాటర్ చాలా వరకు. ఇదంతా మొత్తం కాలువ తీసేసిన. కాలువ తీస్తే ఆగిన నీళ్ళు అన్నీ పోతాయి కదా. కొంతవరకన్నా పత్తి పంట చేతికి అందుతుందని ఆశ. మొత్తం ఇట్లా అయిపోయినాయి వాటర్. పత్తి చేనులు ఇట్లా వాటర్ ఆగితే పంట చేతికి వస్తుందా? మీ పొలంలో ఎప్పుడైనా వాటర్ ఇట్లా వచ్చిందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.